డ్రైవర్ పెట్టాలా సెట్ చేసి సో హలో ప్రజలారా, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ దాచా 15. సో ఇవాటి వీడియో ఏంటిదంటే, నార్మల్గా అందరూ తెలిసినట్టయితే ఇవాళ శివరాత్రి అనమాట. సో ఈరోజు వచ్చేసి అందరూ ఒక పొద్దు ఉంటారు, ప్లస్ దాంతోపాటు జాగారం చేస్తారు. సో దానికోసం అని చెప్పేసి నేను మా కాలనీ వాళ్ళు ఏమనుకున్నామంటే, ఎట్లా శివరాత్రి ఉంది ప్లస్ జాగారం చేస్తారు అందరూ. చాలా వరకు ఫాస్టింగ్ చేయకపోయినా చాలా మంది జాగారం చేశారు. సో దానికని చెప్పేసి నేనేమనుకున్నామంటే, నార్మల్గా మనకి చిన్నప్పుడు తిరగట్టది కదా సినిమాలు వేయడానికి, అలా అని చెప్పేసి మనం కూడా ఒక తిరగట్టేసి ప్రొజెక్టర్ పెట్టేసి సినిమా పెడదాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే, ఈరోజు శివరాత్రి ఒకటే కాదు, మనకి ఇంకోటి కూడా ఉంది. అది కూడా ఏంటంటే క్రికెట్ మ్యాచ్ ఉంది. అది కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది 7 o'clockకి. సో దాన్ని మనం లైవ్గా స్ట్రీమింగ్ చేస్తూ, సో మా కాలనీ వాళ్ళందరికీ ప్రొజెక్టర్లో వేసి చూపుతామని చెప్పేసి మేము ప్లాన్ చేసినాం. సో దానికి కావాల్సిన ప్లాన్, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మీరు చూడండి. యూట్యూబ్లో వస్తాయి నువ్వు. అరే లేవాడరా, ఏం కాదు, ఏం పడదు అట్లా. చెప్పురా, నేను ఎంతమంది ఫాలో చెప్పిన యూట్యూబ్ సెక్షన్ అని ఇస్తా. అరే ఏమరా తినే రే, ఓల్ ఫోన్ చేసినారా తినే? డ్రైవర్ యూనిట్ అని ఉంది ఒకటి, మాట్లాడుకుంటూ యాంప్ సెట్ చేస్తున్నాడు. బేస్ పక్కన కదా. అర్థం కాదు, దీన్ని పని పెట్టాలా? సెట్ చేసినాక సౌండ్ వచ్చాక మన పెడితే అయిపోతాయి కదా. నీకెందుకు నువ్వు చేసా, నువ్వు చేయరాదు, నీకెందుకు? ఇది జరగదు, ఇది కాదు, అట్టే ఉండాలి. ఇంకా అటు మధ్యలో నరవద్దు, అసలు అట్టే పోవద్దు. ఉరుకుతారు, అట్టే దొరుకుతారు. రే పడుతుందిరా. సో మనమైతే పిల్ల అడ్డు ఇటుకోకుండా అడ్డు పెట్టేసినాం. ఆడ వర్షం పడ అంటే డైరెక్ట్ కన్నప్ప సినిమా వేయడమే డైరెక్ట్. కన్నప్ప సినిమా వేయడమే డైరెక్ట్. ల్యాప్టాప్ చేయాలా? మనమైతే ల్యాప్టాప్ తీసేసుకున్నాం, దాని కింద ఫ్యాన్ కూడా తీసుకున్నాం. సో అంతా రెడీ అయిపోయింది. రికార్డ్ చేయాలి. దుకాణంలో పెట్టవద్దు, పనిచేనా నేను పనిచేయమంటు పనిచేనా అడ్డం పెట్టదు, సైడ్ పెట్టు. అంత అయిపోయినాక రికార్డ్ వీటైతే నడవదు, షర్ట్ అయితే వాళ్ళ మధ్యలో పెట్టే. నాకు అప్పుడు హెవీ ఉన్నాయి అన్న, ఇప్పుడు వాడివాడు ఉన్నా. ఖచ్చితంగా కాదు కదా, అయితే 1000 రూపాయలు చూసుకుంటే 70,000 ల్యాప్టాప్ ఇదే పెట్టాలి. ఓకే తీసుకొస్తాను. సపోర్ట్ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది?
మీకు ఈ థాట్ ఎలా వచ్చిందని బాలు? మీకు రాలేదా? శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం. దినేష్ అరే బయట దినేష్ రే బయట ఆఫ్ చేయి రే బయట ఆఫ్ చేయరా లైట్ ఆఫ్ చేయి రే లైట్ ఆఫ్ చేయరా. బంద్ చేసి ఆటోమేటిక్ వస్తారు. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. సో ప్రొజెక్టర్ ఆన్ చేసినాం, అంతా బాగుంది. జస్ట్ ప్రజలు వస్తే ఇక ఫుల్ఫిల్ అయిపోతాం మొత్తం అన్నది. ఇక్కడైతే పిల్లలు ఏం చెప్పారంటే అన్న మేము ముందు కూర్చుంటామని చెప్పారు. సో వాళ్ళు ఏమంటే అన్న పిల్లల చైర్లన్నా మేమే అరేంజ్ చేసి మేము ముందు కూర్చుంటాం అని చెప్పి వాళ్ళే చెప్పారు. సో చూడండి వాళ్ళు ఎంత బాగా హెల్ప్ చేస్తారో మాకు. ఇలాంటి పిల్లలు మాకు వాళ్ళందుకు మేము హ్యాపీ ఫీల్ అయినాం. ఎందుకంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేసి అన్న మేము చేస్తామని అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. చూడాల్సిందే T20 వరల్డ్ కప్స్ అండ్ ICC ODI వరల్డ్ కప్స్ కలుపుకొని 16 మ్యాచ్లు ఆడితే ఒకసారి మాత్రమే పాకిస్తాన్ గెలిచారు, 15 ఇండియా గెలిచినారు. పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నేషనల్ యాంథమ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన నేషనల్ దాని రాగానే సో పిల్లలు అందరూ కూడా లేచి నిలబడ్డారు చూడండి. దిస్ కాల్ వి రెస్పెక్ట్ ఫర్ అవర్ నేషన్. ఇప్పుడైతే నేను ఆడియోని మ్యూట్ చేస్తాను. ఎందుకు అంటే మీకు తెలుసు కదా, యూట్యూబ్లో ఫుల్ వీడియో పెట్టినప్పుడు మనకి ఇలాంటి సాంగ్స్ ఒక 7 seconds మించి వస్తే మేబీ మనం అంటే నా ఛానల్ అనేది కాపరేట్ ఇష్యూ రావచ్చు. సో అందుకని చెప్పేసి నేను మ్యూట్ చేసిన ఇక్కడ. అందుకోసం ప్రేమదాసలో కూడా ఇప్పుడు వరల్డ్ కప్ అయిన మ్యాచెస్ కూడా చూస్తే 3 బ్యాటింగ్ ఫస్ట్ గెలిచారు. అందుకోసం ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్. అందుకోసం ఇట్ ఇంట్రెస్టింగ్ టు సీ. స్టార్ట్ చేస్తే మాత్రము రన్స్ ఆన్ ద బోర్డ్ వస్తే అవ్వడం చాలా కష్టం. బాల్ కొత్తకున్న ఫ్రంట్ ఫుట్ లోనే షార్ట్ పిచ్ బాల్ కైండ్ ఆఫ్ ఫామ్ లో ఏదైతే చూసామో ఇషాన్ కిషన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ నుంచి అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు విరాట్. గుడ్ వాట్ వెల్కమ్ ఇది చైనా ఫీల్డింగ్ చెప్పాడు అక్కడ ఇషాన్ కిషన్. Inside it, the ball is a good one. కాదు నువ్వు ఎందుకు కొడుతున్నారా ముందే ఒక ముందే. చూడొచ్చు రైట్ ద డెలివరీ అండ్ స్ట్రైట్ గా మిడ్ ఆన్ పై నుంచి కొంటే నార్మల్ గా మిడ్ వికెట్ పై నుంచి ఆడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏమన్నా కొట్టున్నాయి ర్యాంపేజ్ మీద ఉన్నాడు ఇషాన్ కిషన్. The original decision of out. ఆల్రెడీ అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇస్ గోన్. ఇక్కడ మిడిల్ అయినట్టు అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా రెండు వికెట్లు మళ్ళీ లాస్ట్ బాల్ ఓవర్లు.
బంతుల పోరులో ఇండియానే పంచేయి. సూర్యకుమార్ యాదవ్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే టీం పర్ఫార్మెన్స్ అది. 61 పరుగుల తేడాతో గెలిచారు. అసాధారణమైన గెలుపు ఇది, సాధారణమైన గెలుపు కాదు. 61 రన్స్ తేడాతో గెలిచారు. ఇదే బిగ్గెస్ట్ మార్జిన్ ఇండియా గెలుపులో. 16 సార్లు ఇండియా గెలిచారు 17 మ్యాచ్ల్లో. ఐసీసీ T20 వరల్డ్ కప్ అండ్ ఐసీసీ వరల్డ్ కప్ కలుపుకుంటే ఇది రైవల్రీ కాదు, ర్యాంపేజ్. చూసినట్టయితే నాకు తెలిసి అయితే ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా మంది వచ్చారు, చూడడానికి చాలా మంది వచ్చారు. సో దీనికైతే అన్నిటికీ ఒక్కడైతే కారణం ఉన్నాడు. వానికి థ్యాంక్స్ చెప్తున్నాను, పేరు చెప్పాను, వానికి థ్యాంక్స్ చెప్తా. సో నెక్స్ట్ వస్తే మాత్రం ఇలాంటి ఈవెంట్ నాకు తెలిసి మా విలేజ్లో ఇప్పటికైతే ఎవరు చేయలేదు. సో మేము వన్ ఆఫ్ ది మోస్ట్ పీపుల్స్ మా విలేజ్ మేము స్టార్ట్ చేసినాం. సో ఈవెంట్ చాలా సక్సెస్ అయింది, చాలామంది వచ్చారు కూడా. సో నాట్ అ ప్రాబ్లం. కాకపోతే మ్యాచ్ జరిగిన ప్రతి ఒక్కసారి నాకు నిమిషం నాకు డౌట్ ఏంటంటే అసలు మన మ్యాచ్ ముందుకు పోదా మనం ఏమైనా దెబ్బ పడతా మనకి ఏమన్నా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉండే. అది ఎప్పుడైతే స్కోర్ 150 దాటిందో సో మేము ఫుల్ హ్యాపీ. విన్ అప్పటికే మనకి ప్రొడక్షన్ చూస్తుంటే ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ఇండియా విన్ అవుతుందని చెప్పేసి చాలామంది అన్నారు. సో వీఆర్ హ్యాపీ. సో ఒక్కసారి లాస్ట్ బాల్ మనం విన్ అయిన తర్వాత చూస్తే మేమైతే బాంబులు వేసేసి ధూమ్ధామ్ చేసినాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరి ఉంటాం మరిగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.